వెల్కమ్ టు ఐ డ్రీమ్. సామాన్యుడు కూడా సివిల్స్ సాధించవచ్చు అని నిరూపించాడు ఓ యువకుడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 6వసారి సివిల్ సాధించాడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి గ్రామీణ ప్రాంతంలో పెరిగి ప్రభుత్వ స్కూల్లో చదివిన కుర్రాడు 5 సార్లు రాశాడు. కానీ ఎక్కడ విసుగు చెందకుండా, నిరాశ నిస్పృహ కోల్పోకుండా ఖచ్చితంగా సాధించాలి అనే పట్టుదలతో 6వసారి ఆయన ర్యాంక్ సాధించాడు. ఆ ర్యాంక్ కూడా ఆల్ ఇండియా ర్యాంక్లో 587. ఆయనే ఈరోజు మన గెస్ట్. పేరు రామారెడ్డిపేట రజనీకాంత్ కామారెడ్డి. రజనీకాంత్ 6 సార్లు రాసిన తర్వాత కూడా సాధించడం వెనక కృషి ఏంటి, ఆ కఠోర శ్రమ వెనక పడ్డ కష్టం ఏంటి, అతనికి 6 సార్లు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా ప్రోత్సహించారు, ఎంతమంది ఆయనకు సహకరించారు విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. రజనీకాంత్ నమస్తే, కంగ్రాట్స్. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. పట్టు వదలని విక్రమార్కులాగా నువ్వు సాధించావు. చాలా గ్రేట్. ఎందుకంటే 1, 2, 3 సార్లు అయిన తర్వాత చాలామంది ఇంకా డిప్రెషన్లకు వెళ్ళడం, లేదా మనకు రాదు, మనతో చేత కాదు అని ఒక సెక్టర్ పబ్లిక్ ఆ విధంగా ఆలోచిస్తుంటారు. మన వల్ల కాదు, ఎక్కడో ఉండాలి, దీని వెనక ఏదో రాజకీయ పలుకుబడి ఉండాలి, ఇటువంటి అపోహలు కల్పిస్తుంటారు కొంతమంది. సో అంటే నువ్వు కానీ ఒక చిన్న కుటుంబం, నాన్నగారు ఒక చిన్న గుమస్తా, ఆ గుమస్తా కడుపును పుట్టి మహా అయితే అకౌంటెంట్ అవుతారు, ఇంకేదో చేస్తారు. కానీ నువ్వు ఖచ్చితంగా సాధించాలి అనుకుని సివిల్ సాధించావు. అది కూడా ఆల్ ఇండియా లెవెల్లో వచ్చింది. నీకు ఖచ్చితంగా ఐపీఎస్ వస్తుంది అనుకుంటున్నాను. హోమ్ కేటర్ కాకపోయినా వేరే స్టేట్ అని రావచ్చు, ఐపీఎస్ కాకపోతే ఐఆర్ఎస్, ఈ 2 గ్యారెంటీ. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి, దాదాపు 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. 5 సంవత్సరాల కష్టం వెనక పడ్డ నీ కష్టాన్ని వెనక నీ ఒక్కడుగా చాలామంది కృషి ఉంటుంది. ఫెయిల్ అవుతున్న కొలిది నీకు ప్రెజర్ పెరుగుతుంది. నిన్ను ఇక రాదు అని కొంతమంది అనుకుంటారు. అటు లేదు, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అంటూ నీకు మోరల్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. మోరల్ సపోర్ట్ కన్నా ఇటువంటి మాటలు విన్న తర్వాత నీలో కూడా నిరాశ నిస్పృహ వస్తుంటుంది. ఇవన్నీ ఎలాగ ఈ ట్రెస్ దాటుకుంటూ వచ్చావు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీ నాన్నగారు అమ్మగారు నీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు? థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ స్టూడియో. ప్రిపరేషన్ టైంలో ఎప్పుడన్నా బోర్ కొడితే ఇంకా ఇదే ఇన్స్పిరేషనల్ టాక్స్ ఏదైనా చూడాలనుకుంటే ఐ డ్రీమ్లో చాలా వరకు వచ్చేసాయి. ఆల్రెడీ 4-5 ఇయర్స్లో చాలా మంది టాపర్స్ వచ్చారు కదా. సో అది చూసినప్పుడల్లా అనిపించేది అన్నమాట, ఏదో ఒక రోజు ఐ డ్రీమ్లో మనం కూడా వెళ్ళాలి. సో యూపీఎస్సీతో పాటు ఇది కూడా ఐ డ్రీమ్ కూడా ఒక డ్రీమ్గా అయిపోయింది అన్నమాట మాకు. సో నేను కూడా అనుకునేవాడిని 3 ఇయర్స్ నుండి అనుకుంటున్నా. మెయిన్స్ రాస్తున్న టైంలో కూడా అంటే ఒక మంచి పాజిటివ్గా అనిపించి పుష్ ఇచ్చేది అన్నమాట. ఆ స్థాయి మనం కూడా పాపులర్ అవుతాము, మనకు కూడా 10 మందికి తెలుస్తాం, మన హార్డ్ వర్క్ చాలా మందికి తెలుస్తుంది. ఇప్పుడు చేసే హార్డ్ వర్క్ జనరల్ ఎవరికి తెలియదు. నేను 6 సంవత్సరాలు చేశాను అనేది నేను చెప్పుకుంటే తప్ప నా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికో తెలుస్తుంది. బట్ ఈ ఐ డ్రీమ్ ఇట్లాంటి వీడియోస్ ద్వారా చాలా మందికి తెలియడం వల్ల మాకు హ్యాపీనెస్, మా ఒక కష్టాన్ని గుర్తించినట్టు ఉంటుంది, అప్రిషియేషన్ వస్తుంది, చాలా మందికి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. క్రైమ్ డైరీస్ మా ఫ్లాట్లో 2-3 చూస్తారన్నమాట. మీ క్రైమ్ డైరీస్ చాలాసార్లు వచ్చేది. చాలా మందిని నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎక్స్ నక్సలైట్స్ వాళ్ళందరినీ మీరు చేయడం కానీ, లేదా ఇంకోటి క్రిమినల్స్ ఎవరైతే విమెన్ కూడా, ఎస్పెషల్లీ విమెన్ కూడా కొంతమంది ఉన్నట్టున్నారు. నేను అప్పుడప్పుడు చూసేవాడిని, మా ఫ్రెండ్స్ ఇంకా బాగా చూసేవాళ్ళు అనమాట. అక్కడ ఢిల్లీలో కూడా చూసేవారు అనమాట. ఐ డ్రీమ్ చాలా పాపులర్ అయిపోయింది అలా. సార్ మాది ఆర్గొండ విలేజ్, కామారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంది. మా ఫాదర్ వచ్చేసి ఆర్ సిద్ధిరాములు, మా మదర్ పేరు ఆర్ పద్మ. మా ఫాదర్ 8th వరకు చదువుకున్నారు. సో చదివిక రాకపోవడము, తర్వాత చిన్న కుటుంబం, అంటే చిన్న బిలో మిడిల్ క్లాస్ అని చెప్పవచ్చు. సో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తను చిన్న పనులు చేయాల్సి వచ్చింది. మొదట్లో గుమస్తాగా వెళ్ళి 50 రూపాయలకు పని చేసేవారు. ఎవరు? నాన్నగారు. తర్వాత మళ్ళీ డ్రైవర్గా చేశారు. ఒక 10 సంవత్సరాలు డ్రైవర్గా చేస్తూ తర్వాత మళ్ళీ ప్లంబింగ్ నేర్చుకున్నారు, ప్లంబర్గా చేసుకున్నారు. సో ప్లంబర్గా నేర్చుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్ళీ కాంట్రాక్ట్లు తీసుకోవడం, చిన్నది ఒక 4 పెట్టుకొని పని చేయించడం. తర్వాత మళ్ళీ బిల్డింగ్లు కాంట్రాక్ట్లు తీసుకోవడం, బిల్డింగ్ కట్టించడం. మీరు ఎంతమంది? మేము 2 మీరు? నేను, మా అన్నయ్య ఉన్నారు. ఆయన ఏం చేస్తారు? మా అన్నయ్య ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో అప్పుడు 2008-9 టైంలో ఉద్యమంలో బాగా ఆసక్తి చెంది ఉద్యమంలో వెళ్ళిపోయి ఇంకా చదువు ఆపేశారు. సో ఇంకా ఉద్యమంలోనే ఉంటూ చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా అమ్మకు చదువుకోలేదు. సో బీడీలు చేసేది, మా దగ్గర బీడీలు ఎక్కువ చేస్తారు, ఏ పని లేకపోతే బీడీల వరకు ఎప్పుడు ఉంటుంది అక్కడ. సో బీడీలు చేసుకుంటూ ఇంకా మమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. మా నాన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంకా అలా పెరిగింది. చాలా గ్రామీణ ప్రాంతం, మధ్యతరగతి కింద కుటుంబం. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది మనకి సివిల్ చేయాలి అన్న పట్టుదల ఎందుకు వచ్చింది? ఏ సంఘటనలో మార్పు తీసుకొచ్చింది? ఒకటైతే ఎప్పుడు వాళ్ళు చదువుకోకుండా మా పిల్లల్ని బాగా చదివించాలనేది మాత్రం మా అమ్మ నాన్నకి చాలా ఉండేది.
సో ఆ చదివించాలనుకున్నప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు కాదు, మీరు పెద్ద ఉద్యోగమే చేయాలి, ఎందుకు చిన్న ఉద్యోగమే చేయాలి, ఎప్పుడు మనకు ఎందుకు కాదు, చదువుకుంటే డెఫినెట్గా మీరు కూడా ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు చేయొచ్చు కదా అనేది ఇప్పుడు మా నాన్న మా అమ్మకు ఎప్పుడు ఉండేది. సో అది ఒకటి. రెండోది ఏంటంటే పెరిగిన పరిస్థితుల వల్ల కూడా నాకు ఎప్పుడు అనిపించేది మనం కూడా ఈ పవర్టీ నుండి ఎప్పుడైనా సరే మనం ఇంకా మంచి పై స్థాయికి వెళ్ళాలి, ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు కాదు మంచిగా చదువుకుందాం. నేను చదువులో కూడా కొంచెం పర్లేదు బాగానే చదివేవాడిని. సో అనిపించింది ఇంకా మంచి ఉద్యోగమే, మంచి ఎగ్జామ్స్ రాద్దాం, ఎందుకు చిన్న ఉద్యోగాలు రాయాలి, ప్రయత్నిద్దాం, పెద్దదానికి రాకపోతే చిన్నదానికి వెళ్దాం అనుకున్నాను. సో ఆ విధంగా. మూడోది ఏంటంటే సోషల్ సర్వీస్ చేయాలనేది ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేదన్నమాట. నాలాంటి వాళ్ళు ఎంతో మంది, నేను వాళ్ళతోనే పెరిగే వాళ్ళం కదా, మన ఆ ఏ క్లాస్ లో ఆ బ్యాచే ఉండేది కదా, మనకైతే ఎలైట్ క్లాస్ వాళ్ళు అయితే తిరిగేవాళ్ళు కాదు. సో వాళ్ళ బాధలు నా బాధలు ఎప్పుడు తెలిసి ఉంటాయి కాబట్టి ఎవరికో హెల్ప్ చేస్తూ ఉండాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఎప్పుడు ఉండేది. దానివల్ల పెరిగిన ఏరియా అంటే కామారెడ్డి గానీ, ఆర్మూరు, ఇవన్నీ మెదక్లో ఇదంతా కూడా కొంచెం భావజాల ప్రభావం ఉంటది. ఇప్పుడు పడలేదా నీ మీద? అంటే అది ఎప్పుడు ఉన్నది, అలానే ఉండేది కొంచెం. మళ్ళీ తర్వాత ఇంటర్మీడియట్ అనేది నేను ఏపీఆర్జేసీలో చేశాను, నాగార్జున సాగర్. తర్వాత డిగ్రీ వచ్చేసి ఢిల్లీ యూనివర్సిటీలో చేయడం. తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ ఆంధ్ర వీళ్ళందరూ ఉండేవాళ్ళు పక్కన. ఆ విధంగా ఇంటర్మీడియట్ ఎక్కడ చేసి నాగార్జున సాగర్ లో చదివాను. అక్కడికి ఎందుకు వచ్చావు? యాక్చువల్లీ అప్పుడు ఎంట్రన్స్ రాసాము, అది గవర్నమెంట్ చాలా మంచిగా, నారాయణ చైతన్య అందరు అనేవాళ్ళు. నాకు 10th లో 553 మార్క్స్ వచ్చాయి. రాగానే ఇంజనీరింగ్ చేయించేద్దామని అందరికీ ఉన్న విషయమే కదా, అందరు ఇంజనీర్ చేస్తున్నారంటే, నేను మా నాన్నగారు కూడా ఇంజనీరింగ్ వెళ్ళిపో అంటే లేదు నాకు సిఈసి తీసుకోవాలని ఉంది, ఎందుకంటే సిఈసిలో సోషల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎగ్జామ్స్ కి బాగా హెల్ప్ అవుతుంది, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఇట్లాంటి సబ్జెక్టుల వల్ల మనకి ఎగ్జామ్స్ కి బాగా హెల్ప్ అవుద్ది. నేను ఎలా అయినా నాకు ఇంజనీరింగ్ చేయాలని, నాకు ఇంజనీరింగ్ కావాలి, డాక్టర్ కావాలని ఎప్పుడు లేదు. సో ఇటువైతే వద్దాం అనుకున్నా, ఆఫీసర్ గవర్నమెంట్ లో చేయాలని అది ఉండేది. దానివల్ల నేను సిఈసి ఇవన్నిటికీ ఏపీఆర్ చేసి గవర్నమెంట్ కాలేజ్లో బాగా చెప్తారు అన్నప్పుడు ఎంట్రన్స్ రాశాను. అప్పుడు 3వ ర్యాంక్ వచ్చింది 2011లో. ఆ తర్వాత అక్కడ జాయిన్ అయ్యి తర్వాత మళ్ళీ నెక్స్ట్ యూనివర్సిటీలో చేయాలన్నది ఉండేది. ఎందుకంటే ఆర్ట్స్ కి యూనివర్సిటీ అయితే చాలా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇంజనీర్స్ కి ఎట్లయితే ఐఐటి, ఎన్ఐటీస్ ఉంటాయో, ఇంకా మన ఆర్ట్స్ వైపు సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అందులో చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో అప్లై చేసుకున్నాను, వచ్చింది. అక్కడ బిఏ హిస్టరీ చేశాను, బిఏ హిస్టరీ ఆనర్స్ చేశాను. అసలు సైన్స్ బ్యాక్గ్రౌండ్ మీకు లేదు? మరి ఇటువైపు ఎలాగొచ్చారు? యాక్చువల్ అది ఇప్పుడు ఈ ఎగ్జామ్ లో మోస్ట్లీ మీకు జనరల్ నాలెడ్జ్ తోనే ఎక్కువ ఉంది. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఓన్లీ సమ్ టు అన్ ఎక్స్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇవి ఉంటాయి. మిగతా అంతా ఎథిక్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్ట్స్ వైపే కదా, అదొక యాడెడ్ అడ్వాంటేజ్. బట్ ఓన్లీ ఇన్ సీసాట్, ఏదైతే సీసాట్ ఉందో అందులో బాగా మ్యాథ్స్ రావాలి. మ్యాథ్స్ అనేది బాగా అక్కడ డిఫికల్టీ అనిపించేది. ఒకసారి అందులో ఫెయిల్ అయ్యాను, ఒక 2 సార్లు ఫెయిల్ అయ్యాను, కానీ 4 సార్లు పాస్ అయ్యాను అందులో సీసాట్. కష్టపడ్డాను ఎందుకంటే ఆర్ట్స్ కదా. కానీ సాధారణంగా చాలా మందికి ఆర్ట్స్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మనం దీన్ని సూట్ కావని ఒక ముద్ర ఉంది. అవునండి. అంటే మొదట్లో ఒకప్పట్లో మాత్రం ఆర్ట్స్ వాళ్ళు బాగా చదువుకునే వాళ్ళు, తర్వాత ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బాగా క్లియర్ చేయడం వల్ల ఈ ఆర్ట్స్ వాళ్ళకి చాలా అనిపించింది, అరే ఎన్ఐటి, ఐఐటి వాళ్ళు చేస్తున్నారు, మనం ఈ డిగ్రీ కాలేజీలో చదువుకొని ఎలా చేస్తాం, చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్లో, కాలేజీలో చదువుకుంటే కష్టం అనుకునే వాళ్ళు. కానీ నేను ఎప్పుడు అది మైండ్లో పెట్టుకోలేదు. ఎవరైనా సాధించవచ్చు అనేది మాత్రం నా మైండ్లో ఎప్పుడూ ఉండి అలానే ప్రయత్నిస్తూ ఉన్నాను. ఎన్ని ఫెయిల్యూర్ వచ్చినా ప్రయత్నిద్దాం. ఇంకోటి, నా ఫెయిల్యూర్ ఎప్పుడు అంత చాలా దూరంగా లేదు, దగ్గరలోనే పోతుంది. సో దగ్గర సివిల్స్ రాయాలని ఆలోచన ఎక్కడ ఎవరు తీసుకొచ్చారు మీకు? అంటే మన సొంత ఊరు నుంచి ప్రారంభమైన ఆలోచన? అంటే చిన్నప్పుడు ఒక ఆఫీసర్ కావాలనేది ఉంది. ఆఫీసర్ అంటే ఇంకా సివిల్ సర్వీసెస్. ఇంకోటి పేపర్లు చదివాను చిన్నప్పటి నుండి, అందులో డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీలే ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు కదా. సో అలా చదవడం కూడా ఇంకా ఇదే అంటే ఈ వీళ్ళు ఇది కావాలంటే ఏం చేయాలి, సివిల్స్ చేయాలి. డిస్ట్రిక్ట్ కలెక్టరో ఎస్పీఓ కావాలంటే సో అనుకున్నప్పుడు సివిల్స్ అప్పుడు అర్థమైంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో అర్థమైంది. అప్పటి నుంచి మొదలు పెట్టాను స్లోగా. కానీ అప్పుడు మధ్యలో మళ్ళీ డివేట్ అయ్యాను. డిగ్రీ అయిపోగానే ఒక టీచర్ గా చేశాను 2 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ లో. తర్వాత 18 నుండి స్టార్ట్ చేశారు. 2018 లో స్టార్ట్ చేసి 2018 ఫస్ట్ అటెంప్ట్ లో ప్రిలిమ్స్ కాలేదు, కొట్టింది. సెకండ్ పోయింది, థర్డ్ పోయింది, తర్వాత 4th. ఎందుకు 3 సార్లు ఫెయిల్ అయినప్పుడు బాధ అనిపించలేదా? అరే ఇంతమంది చదువుతున్నా ఎందుకురా వెళ్ళడం, వెనక్కి వెళ్ళిపోయి ఆ టీచర్ ఉద్యోగం చేసుకుందాం అనుకున్నారా? లేదు ఖచ్చితంగా సాధించాలి, నేను ఎందుకు సాధించకూడదు అని ఒక పట్టుదల వచ్చిందా? సార్ ఫెయిల్ అవుతున్న ప్రతిసారి ఫినాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఫెయిల్ అయిన ప్రతిసారి ఎక్కడొక్కడ మళ్ళీ టీచింగ్ చేసుకుందామా అన్నట్టు వెళ్దాం అనుకున్న థాట్ వచ్చేది. కానీ ఎక్కడో అక్కడ మళ్ళీ వెళ్తే తిరిగి రాలేము. ఒక్కసారి ఆల్రెడీ చేసాము, మళ్ళీ రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను. మళ్ళీ సివిల్ సర్వీసెస్ రావడానికి మళ్ళీ వెళ్తే ఇబ్బంది పడతాము. కొంచెం బాధ ఉండేది, ఇది ఉన్నా కానీ తట్టుకొని ఒక 1-15 రోజులు బ్రేక్ తీసుకొని మళ్ళీ మైండ్
చేసి మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. యాక్చువల్గా ఏంటంటే మంచి ఫ్రెండ్స్ రా అనేది చాలా ఇంపార్టెంట్. నాకు అఖిల్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఇప్పుడు అసిస్టెంట్ కమాండెంట్గా ఉన్నాడు, నా క్లాస్మేట్ ఇంటర్మీడియట్. అతను చాలా పాజిటివ్గా ఉంటాడు, రెండోది చాలా హార్డ్ వర్కింగ్, మూడు రైట్ డైరెక్షన్లో వెళ్తాడు. ఈ మూడు అతనిలో క్వాలిటీస్ నన్ను చాలా అట్రాక్ట్ చేశాయి. అరే మా ఫ్రెండ్ని బ్లైండ్గా ఫాలో అయిపోయావని. అలా ఫాలో అవుతూ ఇంకో తాండవ్ అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతను ప్రిలిమ్స్ బాగా చేసేవాడు. సో అతను చెప్పినట్టు విని ప్రిలిమ్స్ మాత్రం 3-4 అటెంప్ట్లో నేను క్లియర్ చేశాను. ఇద్దరు మాటలు విని క్లియర్ చేశాను. తర్వాత మెయిన్స్ కి మళ్ళీ నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు. నేను కొంచెం ఢిల్లీకి వెళ్ళాను మెయిన్స్ ప్రిపరేషన్ కొంచెం దానికోసం అని. అక్కడ సాయి ప్రకాష్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు, అతను ఫస్ట్ అటెంప్ట్ IPS వచ్చింది, నా రూమ్మేట్. అక్కడ ఇప్పుడు అకాడమీలో ట్రైనింగ్ లో ఉన్నారు. మధ్యలో మళ్ళీ ఈవెల్ తీసుకుని IAS కి ట్రై చేశారు, రాలేదు. ఇప్పుడు అకాడమీలో ట్రైనింగ్ లో ఉన్నారు. అతను ఇద్దరు కలిసి ఉండేవాళ్ళం. సో మెయిన్స్ నాది అవ్వట్లేదు, ఫస్ట్ టైం రాసిన మెయిన్స్ అవ్వలేదు, అతనిది అయ్యింది. అప్పుడు మళ్ళీ అతని గైడెన్స్ తీసుకునేవాడిని. సో సాయి ప్రకాష్ తర్వాత ఇంకో ఫ్రెండ్ 22లో మళ్ళీ నాకు సుభాష్ అనే ఒక ఫ్రెండ్ పరిచయం లైబ్రరీలో. ఇద్దరు చాలా క్లోజ్ అయిపోయాం. అతనికి IRS వచ్చింది 22లో. సో ఇద్దరు నా పక్కనే ఉండేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు IAS కి ప్రిపేర్ అయ్యారు. వాళ్ళిద్దరు తర్వాత క్రాంతి, ఇంకో 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంతకుముందు మెయిన్స్ రాసి పాస్ అవ్వడం, అలాంటి కంపెనీ వల్ల ఎప్పుడు పక్కనే ఉండడం వల్ల బాగా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. పాజిటివ్ వైబ్రేషన్ చాలా బాగా పాజిటివ్. పక్కనే వాళ్ళు క్లియర్ చేస్తూ అంటే ఒకప్పుడు అనిపించేది మన వల్ల కాదు, ఇంకా మెయిన్స్ కూడా అవ్వట్లేదు, సరే ప్రిలిమ్స్ అంటే దాటం, మెయిన్స్ అవ్వట్లేదు, వెళ్ళిపోదాం అని అనిపించేది. కానీ ఈ ఫ్రెండ్స్ ఉండడం వల్ల మాత్రం ఫ్రెండ్స్ సపోర్ట్ బాగుంది. ఒకవైపు అమ్మా నాన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చారా మనకి ఎందుకు అన్నారా? లేదండి, మా ఫ్యామిలీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డా వాళ్ళు తినకున్నా కానీ అది మాత్రం ఎప్పుడు కూడా నెలకి పంపించేవాళ్ళు. ఒక 2 రోజులు 3 రోజులు నెలకి అటు ఇటు అయినా కానీ చాలా వరకు నాకు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ గా ప్రిపరేషన్, నువ్వు చదువు, నువ్వు అవుతుంది అనేది వాళ్ళు నమ్మారు, నేను నమ్మాను. నేను వాళ్ళకు పాజిటివ్ గా చెప్తూనే ఉన్నాను, అవుతుంది, దగ్గరలోనే పోతుంది, ఎక్కువ దూరం లేదు మనకు, కొన్ని మార్కులు 5-10 మార్కులతో పోతుంది, అవుతుంది అన్న నమ్మకం వాళ్ళకు ఉండేది, నాకు ఉంది. 5 సార్లు అయిపోయింది, 6వ సారి రాశారు. 6వ సారి కూడా ఒకవేళ ఫెయిల్ అయితే మీరు ఏం చేద్దాం అనుకున్నారు? స్టేట్ మన తెలంగాణ స్టేట్ అప్పుడే గ్రూప్ 1 మళ్ళీ పెట్టడం జరిగింది కదా, అది మంచి ఒక ఊరటగా అనిపించింది. ఓకే ఇది అవుతుంది, ఇది పోతే సరే ఆల్ ఇండియా సర్వీస్ ఉంది రెడీగా. ప్లాన్ బిలో గ్రూప్ 1 సర్వీస్ అయితే మన స్టేట్ లో మళ్ళీ సరే ఏదైనా ఆఫీసర్ కదా మన స్టేట్ లో ఉంటాం, మళ్ళీ మన ప్రజలకి సేవ చేసుకోవచ్చు అనేది మళ్ళీ ఆ ఫీలింగ్ వచ్చింది. కాబట్టి 2 సంవత్సరాలు మళ్ళీ అలా గడిచిపోయింది, ఎందుకంటే ఇది లేకుండా అది ఉందని. మళ్ళీ లాస్ట్ 2 అటెంప్ట్స్ 5th 6th అటెంప్ట్ అయితే ఉండడం వల్ల ప్రిలిమ్స్ రాసినప్పుడు స్టేట్ లో 2 సార్లు జరిగాయి కదా, ప్రిలిమ్స్ అయిపోయేది, మెయిన్స్ కు మనకు జరగలేదు కాబట్టి. సరే ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. 2018 నుంచి మీరు 23 వరకు కొట్టారు, 5 years. ఆప్షన్ ఏం తీసుకున్నారు మీరు? నాది హిస్టరీ ఆప్షనల్ సార్. ఎందుకో? నేను చదివింది BA హిస్టరీ ఆనర్స్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీలో. తర్వాత MA హిస్టరీ కూడా ఇగ్నోర్ నుండి చేశాను, డిస్టెన్స్ లో MA పూర్తి చేశాను హిస్టరీలోనే. అలానే UGC నెట్ రాసాను, నెట్ క్లియర్ అయింది. సో దాంట్లో నాకు బాగా సబ్జెక్ట్. కానీ అందులో చాలా మంది ఉంటారంటే ఎక్కువ పేపర్లు రాయాలి, రాస్తూనే ఉండాలి అంటారు. అవును సార్, అది చాలా చదవాలి. హిస్టరీ అనేది రాసేది అది చాలా వాస్ట్ గా ఉంటది, చదవాలి, చాలా రాయాలి, చాలా గుర్తు పెట్టుకోవాలి. అందులో మీకు క్రీస్తు పూర్వాలు అన్ని ఉంటాయి కదా సార్, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, చాలా డేట్స్ గుర్తు పెట్టుకోవాలి, చాలా నేమ్స్ ఉంటాయి, చాలా నేమ్స్ ఒకటి కాదు, ఎందుకంటే ఇది కాన్సెప్ట్ ఏమి ఉండదు అక్కడ. డైరెక్ట్ గా మీరు ఆ నేమ్స్ కానీ, ఇప్పుడు హిస్టోరియన్స్ కూడా ఉంటారు, ఆ హిస్టోరియన్స్ కూడా నేమ్స్ గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళ థియరీస్ ఉంటాయి, ఆ థియరీస్ గుర్తుపెట్టు. సో మెమరీ పవర్ ఇక్కడ, మెమరీ గేమ్. అంటే క్రీస్తు పూర్వ వరకు వెళ్తుంటారు కదా, ఎక్కడో మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి మొదలు అందులో ఎన్ని సైట్స్ ఉన్నాయి, ఆ సైట్స్ పేర్లు, ఆ సైట్స్ లో ఇంపార్టెంట్ ఎక్స్కవేషన్స్ ఏం జరిగాయి, లేదా తర్వాత ఆ వేదిక్ సివిలైజేషన్ లో ఏం జరిగాయి. సో చాలా మెమరీ గేమ్. అంటే ఒకవేళ హిస్టరీ తీసుకోవడం వల్ల 5 సార్లు మీకు ఇబ్బంది అయిందా? యాక్చువల్లీ సాధారణంగా ఆంథ్రోపాలజీ, సోషియాలజీ తీసుకుంటారు కదా కొంతమంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కొంచెం ఈజీగా. అడ్వాంటేజ్ నాకు డిసడ్వాంటేజ్ రెండు జరిగింది సార్. ప్రిలిమ్స్ లో బాగా అడ్వాంటేజ్ సార్ అది, ఎందుకంటే హిస్టరీ నుండి 20 క్వశ్చన్లు వస్తాయి. హిస్టరీ చదవడం వల్ల ఒక 18-17 క్వశ్చన్లు పెట్టేవాడిని ఈజీగా. సో అక్కడే మనకు 50 క్వశ్చన్లు వస్తే మనకు సరిపోద్ది, నాకు 17 క్వశ్చన్లు హిస్టరీలో సరిపోయి. సో ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ ఒకవేళ 3-4 సబ్జెక్ట్స్ చదివి కొంచెం వచ్చినా సరిపోద్ది నాకు. సో అలా ప్రిలిమ్స్ కొంచెం అడ్వాంటేజ్ అయ్యేది, ఓన్లీ సీసైట్ కొంచెం అలా అయ్యేది. కానీ తర్వాత మళ్ళీ మెయిన్స్కి వచ్చేసరికి స్కోరింగ్ తగ్గిపోతుంది. మెయిన్స్ లో హిస్టరీ ఆప్షన్ లో ఎక్కువ మార్కులు రావట్లేదు. ఈసారి కూడా నాకు ప్రాబ్లం. ఫస్ట్ టైం రాసినప్పుడు ఒక పేపర్ లో నాకు 60 వచ్చాయి, ఒక పేపర్ లో 120 వచ్చాయి, ఒక పేపర్ లో 60 మార్క్స్ వేశారు. అసలు జీర్ణించుకోలేకపోయా నేను. MA హిస్టరీ చేసి UGC నెట్ క్లియర్ చేసి, అంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయిన వాడిని రెండో పేపర్ హిస్టరీ, రెండో పేపర్ లో 16 మార్క్స్ అనేసరికి ఐ కుడెంట్ డైజెస్ట్, వదిలేద్దాం అనుకున్నాను హిస్టరీ. ఐ థాట్ టు గో ఫర్ ఆంథ్రోపాలజీ ఆర్ సోషియాలజీ ఆర్ ఎనీ అదర్ ఆప్షనల్ ఆర్ట్స్ సబ్జెక్ట్. బట్ అగైన్ ఐ థాట్ లైక్
ఒక్కసారి కదా మెయిన్స్ ఇచ్చాం, రెండోసారి మెయిన్స్ ఇద్దాం, చలో ఒక్కసారి తప్పు జరిగిందంటూ మన తప్పు ఉందో వాళ్ళ తప్పు ఉందో తెలియదు. నెక్స్ట్ టైం రాశాను, బాగా అంటే డీసెంట్గా వచ్చాను, నాట్ టాప్. ఐ స్కోర్డ్ 135 and 130 మార్క్స్. ద సేమ్ పేపర్ ఐ స్కోర్డ్ 130. ఎక్కడైతే 60 తీసుకున్నానో అక్కడే 130 తెచ్చుకున్నాను. సో ఐ వాజ్ ఇన్ ద గుడ్, మంచి మెయిన్స్ ఒక 3 మార్క్స్ తో మిస్ అయింది ఆ టైంలో. మీరు ఎంఏ హిస్టరీ చేశారు, తర్వాత దీంట్లో అదే ఆప్షన్ తీసుకున్నారు కదా, బుక్స్ ఏం చదివారు అసలు? ఫస్ట్లో అయితే ఎన్సీఆర్టీస్ ఉంటాయి కదా, ఆ ఎన్సీఆర్టీస్ని న్యూ ఎన్సీఆర్టీస్ అంటాం, ఆ న్యూ ఎన్సీఆర్టీస్ బాగా చదువుకున్నాను. తర్వాత ఏంటంటే కొన్ని స్టాండర్డ్ బుక్స్ హిస్టరీ ఆప్షనల్లో మా గ్రాడ్యుయేషన్ టైంలో ఏవైతే చదువుకున్నానో మళ్ళీ అవి ఒకసారి రివిజన్ చేసుకున్నాను. దాంతోపాటు ఎంఏ ఇగ్నో బుక్స్ ఉంటాయి, ఎంఏ హిస్టరీ ఇగ్నో బుక్స్, అవి చాలా బాగుంటాయి యాక్చువల్గా. అక్కడ నుండి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇగ్నో నోట్స్ నుండి. సో ఆ 3. తర్వాత సెల్ఫ్ స్టడీ హిస్టరీ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఆన్లైన్ ఇన్స్టిట్యూట్, అందులో వాళ్ళ నోట్స్ ఉంటాయి, ఆ నోట్స్ కూడా. సో 4-5 సోర్సెస్ని చదివి వాటి నోట్స్ చేసుకున్నాను. అచ్చా, అంటే మొత్తం 5th attempt లో కొట్టారు, 6th attempt లో వచ్చింది, లాస్ట్ అటెంప్ట్ లో. ఇప్పుడు కొంచెం గాలి పీల్చుకున్నారా? చాలా. ఒకసారి ఒక నెత్తి మీద చాలా పెద్ద బండ, ఇన్ని రోజులు మోస్తున్న బండ ఒక్కసారి తీసేస్తే ఇలా ఎంత ఫ్రీగా ఉంటాం అలా ఉంది. ఓకే, ఇంటర్వ్యూలో నాకు డైరెక్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇందులో. బట్ నేను ఇంటర్వ్యూ తీసుకున్నారా? మాకు చాలా ఇచ్చాను, ఢిల్లీలోనే ఇచ్చాను. నేను ఢిల్లీలోనే ఉన్నాను ప్రిపరేషన్ లాస్ట్ 2 years నుండి. అక్కడ ఒక 15 ఇన్స్టిట్యూట్స్ లో ఇచ్చాను, ఇంక్లూడింగ్ వాజీరావు రెడ్డి కానీ, చహల్ అని, ఫోరం అని, ఒక మంచి మంచి ఇన్స్టిట్యూట్ లో ఇచ్చాను. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడ అక్కడ మీ ఫీలింగ్స్ ఏంటండి? ఎందుకంటే చాలా మంది లైన్లో ఉంటారు, చాలా మంది కొంచెం లేట్ అయితే బాగున్ను, ఫస్ట్ మనం వెళ్ళకూడదు అనుకుంటారు. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అని, వాళ్ళు చెప్పినట్టు వినాలి. యాక్చువల్లీ ఏంటంటే నాది 2వ నంబరే, ఫస్ట్ అతను వెళ్ళిపోయారు, 2వ నంబరే 10 అవుతుంది, 10:30కి నాకు వచ్చేస్తుంది నాది. సో 10:30కి వచ్చేసి నన్ను తీసుకెళ్ళిపోయారు. మార్నింగ్ 9కి వెళ్ళాం, 1 hour అంతా పేపర్ వర్క్ జరుగుతుంది లోపల. 10కి ఇంకా ఆల్రెడీ ఇంకా చెమటలు పడుతూ ఉన్నాయి, తూర్చుకునే టైం కూడా ఇవ్వలేదు. వాళ్ళు వచ్చేసారు, ఫస్ట్ అటెంప్ట్ తీసుకెళ్తే నాకు సెకండ్ నేనే కాబట్టి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. కానీ అక్కడ పక్కన 4 ఉంటే ఏదో మాట్లాడుతూ కొంచెం డివేట్ అయ్యాను. రాగానే ఇంకా తీసుకెళ్తూ ఉంటే మధ్యలో చెమటలు పడుతూ ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఇంకా లాస్ట్ అటెంప్ట్ ఏదో గట్టిగా చేయాలి. బట్ నా ఫ్రెండ్స్ ఒకటే చెప్పారు, యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్, నువ్వు ఏం కోల్పోవట్లేదు అక్కడ, అండ్ వాట్ ఎవర్ యూ విల్ డూ విల్ గెయిన్, నువ్వు ఏం చేసినా నీకు ఒకటి గెయిన్ ఉంది కదా, లాస్ లేదు అనేది బాగా మంచి ఒక లైన్ పంపించారు నా ఫ్రెండ్స్. అది దృష్టిలో పెట్టుకున్నా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. నేను ఎందుకు భయపడాలి, నేను ఏం కోల్పోవట్లేదు, నేను ఏం వచ్చినప్పుడు నేను ఐఏఎస్ కాలేదు కదా, ఐఏఎస్ కోసం వెళ్తున్నా, వస్తే నాకు వస్తున్నట్టే, లేదు కదా, ఎందుకు భయం అనేది ఉండేది. ధైర్యం చెప్తూ మళ్ళీ బయట కూర్చోబెట్టారు ఒక 15 minutes లోపల, ఇంటర్వ్యూ ఇంకా కాలేదు, 15 minutes బయట కూర్చోబెట్టారు. అప్పుడు ఇంకా నర్వస్ స్టార్ట్ అయ్యి తొందరగా వెళ్ళిపోయింటే బాగుండేది అనిపించింది. ఫైనల్ పిలిచారు, ఒక 5 minutes అయితే నర్వస్నెస్ ఉండేది. మీరు లోపలికి వెళ్ళగానే మీకున్న నర్వస్నెస్ తగ్గించడానికి, మీలో టెన్షన్ తగ్గించడానికి చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్ ఒక చిన్న జోక్ వేయడం చేస్తుంటారు, ఏం చేస్తారు? నాకేం చేయలేదు సార్, ఎలాగానే కూర్చోబెట్టి, ఓకే రజనీకాంత్ యూ హావ్ వర్క్డ్ యాస్ ఎ టీచర్, టెల్ మీ ద ఛాలెంజెస్ అన్నాడు. సార్ నేను ఇంకా కొంచెం సేపు కూర్చోడానికి కూడా టైం లేదు, 2 minutes రిలాక్స్ అనుకునే మనలో అనుకుంటున్నాను. బట్ ఇమీడియట్లీ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్ కదా. సో ఇంకా ఆ క్వశ్చన్ అయినంత వరకు కొంచెం నర్వస్నెస్, ఆ క్వశ్చన్ అయిపోగానే ఇంకా స్టాప్, ఎందుకంటే అలర్ట్ అయ్యాను. అలర్ట్ అయ్యి ఇంకా స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ క్వశ్చన్స్. సో వాళ్ళు ఏం అడుగుతున్నారు, నేను ఏం చెప్తున్నాను మీద ఫోకస్ చేస్తాను. సాధారణంగా వాతావరణం కొంచెం భయంగా, మీ ఫస్ట్ చెప్తే వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి క్వశ్చన్స్ ఏమడుతారని మీరే ముందు ప్రిపేర్ వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత రిటర్న్ వేరే విధంగా వచ్చింది అనుకోండి, అక్కడ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన ఆన్సర్లు చెప్దాం అనుకున్నారా, లేదు అక్కడ చెప్పగా వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ రిలేటెడ్ వెంటనే చెప్పేయాలనుకున్నారా? మాక్ ఇచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు తగులుతుంటాయి, ఎందుకంటే వాళ్ళు కూడా డాఫ్ నుండి అడుగుతుంటారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. హౌఎవర్ ఇక్కడ ఎలా ఉంటుందంటే అంత టైం ఉండదు ఆలోచించడానికి. యూ హార్డ్లీ టేక్ 30 seconds, 20 or 30 seconds తీసుకొని. రెండోది ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు ట్విస్ట్ చేసి అడగవచ్చు, కొంచెం ఆ మూమెంట్ లో కూడా మనకు వాళ్ళు ఏం అడుగుతున్నారు, మన రిసీవింగ్ మోడ్ లో మనం డిఫరెంట్ గా మైండ్ ఉంటుంది కదా, మనం తీసుకునేది వేరేగా ఉండొచ్చు. బట్ ఆన్సర్స్ చాలా డైరెక్ట్ గానే వచ్చేసాయి, ఏది ప్రిపేర్ అయిన ఆన్సర్స్ అయితే ఎక్కువ రాలేదు. అంటే ప్రిపేర్ మోస్ట్లీ ప్రొఫెషనల్ గా అయిపోయిందండి. ఎక్కడ కూడా నార్మల్ గా జోక్ గానీ అలాంటి నా కేసులో జరగలేదు, మేబీ అదర్స్ కేసులో జరగదు. కొన్నిసార్లు వాళ్ళు చెప్పే ఆన్సర్ బట్టి బుల్షిట్ అంటూ చైర్మన్ గారిని ఎవరని అలాంటి నాకు చాలా ప్రొఫెషనల్ గా జరిగింది. ఆల్మోస్ట్ నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ నుండి వచ్చాయి, తెలంగాణ గురించి అడిగారు, నేను టీచింగ్ చేసాను, టీచింగ్ నుండి క్వశ్చన్స్ వచ్చాయి, ఎకనామీ బ్యాక్ కొంచెం ఉండేది, సో ఎకనామీ అడిగారు. అలాగే. ఓకే, ఎంతసేపు అయింది ఇంటర్వ్యూ? 30 minutes జరిగింది. 30 minutes.
అప్పుడు మీకు బయటకు రాగానే అనిపించిందా? వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వచ్చానండి, ఎందుకంటే లాస్ట్ లో ఒక క్వశ్చన్ అడిగారు, జపాన్ ఎందుకు ఇండస్ట్రీస్ లో ప్రోగ్రెస్ అవుతుంది, ఇండియా ఎందుకు ఇంకా ఇండస్ట్రియల్ లెవెల్, మన సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంటుంది కదా, మన దగ్గర సర్వీస్ ఉంది కానీ ఇండస్ట్రీ ఎందుకు రావట్లేదు అనగానే నేను అన్నాను, సార్ చాలా కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు, నిద్ర కూడా పోవట్లేదు, నేను చాలా సార్లు మెట్రోలో వెళ్తూ ఉంటే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు మెట్రోలో కూడా అనగానే చైర్మన్ అవును నేను కూడా చూసాను ఈ మధ్య యూట్యూబ్ లో వచ్చిందంటే నవ్వుతున్నాం ఆ టైంలో లాస్ట్ లో, అంటే కొంచెం అలా ఫన్నీగా. ఎవరు నిద్రపోవట్లేదు అక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ 10-12 అవర్స్ వర్క్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళు నిద్ర కూడా చాలా తగ్గిపోయింది వాళ్ళకు. సో వాళ్ళు స్లీప్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ట్రావెలింగ్ లో నిద్రలో ఉంటున్నారు, వాళ్ళు 4 hours 5 hours స్లీప్ లో ఉంటున్నారు అక్కడ, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో అది నేను కొంచెం ఆ విధంగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అంటే నాకు గుర్తొచ్చింది ఆ టైంలో. సో అలా చెప్పగానే సార్ కూడా నేను కూడా చూసానని వాళ్ళ కొలీగ్ తో చెప్తున్నా, అక్కడ సార్ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళతో అవునవును నేను చాలాసార్లు చూసానండి యూట్యూబ్ లో వస్తుంటాయి వీడియోస్ లో అన్నాను. అప్పుడు నవ్వుకుంటా ఇంకా ఓకే రజనీకాంత్ ఇంటర్వ్యూ ఇస్ ఓవర్ అనగానే నవ్వుకుంటే బయటకు వచ్చాను. అమ్మాయి అట్లీస్ట్ వెళ్ళినప్పుడు కొంచెం నెర్వస్నెస్ ఉన్నా బయటకు వచ్చేటప్పుడు పాజిటివ్ అయింది. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ బాగానే చెప్పాను అనిపించింది, బాగానే చెప్పాను. అది బయట రాగానే ఆనందాన్ని ఎవరు షేర్ చేస్తారు? అమ్మా నాన్నకి చేశారా, ఫ్రెండ్స్ కి చేశారా? ఫస్ట్ మా పేరెంట్స్ కి ఇంటర్వ్యూ అయింది, అక్కడ వాళ్ళు వచ్చారు, యాక్చువల్లీ ఇంటర్వ్యూ కోసం రమ్మని చెప్పాను, వచ్చారు. వాళ్ళు వేరే దగ్గర ఉంటే వచ్చేసేయండి ఇంక ఇంటర్వ్యూ కాగానే. నెక్స్ట్ మా ఫ్రెండ్ సుభాష్ కాల్ చేశాను, తర్వాత సాయి ప్రకాష్ వీళ్ళు ఉన్నారు కదా, అఖిల్, నా ఫ్రెండ్స్ ఎవరైతే కన్సిస్టెంట్ గా ఉన్నారో వాళ్ళకి కాల్ చేశాను వెంటనే 2 minutes మాట్లాడాను. ఇంటర్వ్యూ అయింది, బాగా జరిగింది, డీసెంట్ జరిగింది అనుకున్నాను, మార్క్స్ కూడా డీసెంట్ గా వచ్చాయి. ఓకే, వెళ్లే ముందు కానీ లేదా పరీక్ష రాస్తున్నప్పుడు కానీ 5 సంవత్సరాల జర్నీలో మీరు ఏమన్నా దేవుడిని నమ్మారా? లేదు అంతా నా కష్టం ఏదో వెళ్తుంది అనుకున్నారా? లేదు సార్, నేను డెస్టినీ నేను నమ్ముతాను. ఆల్రెడీ ఆ కర్మ సిద్ధాంతం మనకు ఆల్రెడీ రాసి పెట్టింటే వస్తుంది అనేది నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. అవెవర్ మళ్ళీ ఆ భగవద్గీతలో ఉంటుంది, మన కృషిని నమ్ముకోవాలి, ఫలితాన్ని కాదన్నట్టు. నేను ఎప్పుడు కూడా వర్క్ నే బిలీవ్ చేస్తాను. రిజల్ట్ ఎన్ని ఫెయిల్స్, అది మేజర్ రీజన్ ఏంటంటే రిజల్ట్ ఎప్పుడు నేను బాధ కలిగిస్తుంది కానీ నేను దాన్ని కన్సిడర్ చేయలేదు. సో వర్క్ మీద ఫోకస్ చేస్తాను, నా వర్క్ ఏంటి, వీక్నెసెస్ ఏమున్నాయి, ఎందుకు నేను ఫెయిల్ అవుతున్నా, సో దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా ఫైనల్లీ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ ప్రిన్సిపల్ అండ్ ఫైనల్లీ ఇట్ గేవ్ మీ రిజల్ట్. కర్మ సిద్ధాంతం నమ్ముతారు మీరు? కొంచెం నమ్ముతాను. కొంచెం అంటే ఇక్కడ వరకు నాకు నా లైఫ్ లో జరుగుతున్న ఇన్సిడెంట్ ప్రకారం అయితే ఆ విధంగా ఉందనిపించింది. భగవద్గీతలో ఏదైతే మనము కృషి చేయండి ఫలితాన్ని ఆశించకూడదు అనే దాన్ని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే దాని వల్ల మీరు ఫలితాన్ని ముందే ఆశిస్తే బాధ ఎక్కువ వస్తుంది. అప్పట్లో నాకు అనిపిస్తుంది ఆ ఫిలాసఫీలో మేజర్ రీజన్ ఏంటంటే మీరు ఆనందం ఉండడానికి ఎలా బ్రతకాలో నేర్పించారు వాళ్ళు. సో ఆనందంగా ఉండాలంటే మీరు రిజల్ట్ చూడకండి, మీరు పని మీద ఫోకస్ చేయండి. మీరు పని మీద ఫోకస్ చేస్తే అక్కడ ఏమైతే వీక్నెసెస్ ఉంటాయో వాటి మీద ఎక్కువ మళ్ళీ కన్సిడర్ చేయొచ్చు, ఫోకస్ చేయొచ్చు. మీరు రిజల్ట్ మీద ఆలోచిస్తే నువ్వు చేసేది బాగానే చేస్తున్నావు అనుకుంటావు ఎప్పుడు కూడా. అది నేను ఎప్పుడు నమ్మలేదు, నా వీక్నెసెస్ ఉన్నాయని మాత్రం బిలీవ్ చేస్తాను. అచ్చా, మనం కష్టపడాలి, ఫలితం ఎలాగొచ్చో అనుభవించాలి. అది ఎలా ఫలితం గురించి మనం కష్టపడకూడదు. ఫలితము ఎందుకు రావట్లేదో ఆలోచించడానికి వర్క్ మీద ఫోకస్ చేసుకోవాలి. నేను వర్క్ మీద ఫోకస్ చేస్తాను ప్రతిసారి. మొత్తానికి రిజల్ట్ వచ్చింది. అవును సార్, 587. తెలియగానే ఏమనిపించింది ఆ ఫీలింగ్స్? సార్ ఆనంద వాసన అంటాం కదా, అసలు కళ్ళల్లో చాలా తిరుగుతున్నాయి. రెండోది మా పేరెంట్స్ కి వెంటనే షేర్ చేయాలనిపించింది. ఎందుకంటే 6 years నేను ఎంత కష్టపడ్డానో నాకంటే ఎక్కువ కష్టం మా పేరెంట్స్ పడ్డారు సార్. అది మాత్రం నేను చూడగలుగుతాను. మదర్ బీడీలు చేసేది, వద్దనే వాడిని. ఇంకా రెండు చేతులు ఇంట్లో నడుస్తేనే బాగుంటది, ఒక్కరు నడవదు. కానీ ఇంకా మా మమ్మీకి చదువు రాకపోవడం వల్ల అదొక్కటే పని వచ్చేది అన్నమాట. తను నేను ఎప్పుడు ప్రిపరేషన్ టైంలో కూడా చెప్పేవాడిని, కానీ నేను ఏదో చేసి డబ్బులు వస్తే మనకు తర్వాత నాకు ఇది కాకుండా ఏదో ఒక ఉద్యోగం వస్తుంది బాగానే అవుతావు, కొన్ని రోజులు నువ్వు మానేసాను కూడా వినేది కాదు. సో ఫస్ట్ మా అమ్మకి చెప్పాలి, మా నాన్నకి చెప్పాలనిపించింది. మా నాన్న కూడా అంతే, ఏదో ఒకటి చేయాలి, పని చేయాలి, డబ్బులు రావాలంటే అన్నట్టు ఉండేవాళ్ళు. కాబట్టి వెంటనే చెప్పేసా, నాన్న అయిపోయింది నాన్న, మీ కొడుకు ఆఫీసర్ అయ్యాడు ఫైనల్లీ, మీరు ఇంకా రిలాక్స్ అవ్వండి, అస్సలు బాధ అనేది ఇంకా టెన్షన్ పెట్టుకో, లైఫ్ లో టెన్షన్ పెట్టుకోండి అని చెప్పాను. థ్యాంక్ యూ చెప్తున్నా, నాకు చాలా థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ నాన్న, నువ్వు చాలా కష్టపడ్డావు. సో ఇట్ వాస్ సో ఎమోషనల్ మూమెంట్ సార్. అప్పుడెక్కడున్నారు మీరు? నేను ఢిల్లీలో ఉన్నాను సార్. ఇక్కడికి వచ్చినప్పటికీ నేను వెంటనే వచ్చేసాను సార్. ఇంకా ఫ్లైట్ ఎంత అయింది, ఇంకా ఫ్లైట్ డబ్బులు అడిగి మా ఫ్రెండ్ని, అరే డబ్బులు లేదా నేను ఇంటికి వెళ్ళాలని చెప్పేసి 10,000 అడిగి ఇంటికి వచ్చేసాను. రాగానే సార్ ఇంకా వాళ్ళు చూసి ఏడ్ చేశారు సార్ మా మదర్. ఇంకా అంతా వీడు ఇంత కష్టపడ్డాడు, వీడు మాత్రం అసలు వదలట్లేదు ఇది కానీ. సో మమ్మీ నన్ను ఎక్కువ అప్రిషియేట్ చేస్తుంది అన్నమాట, నీ కష్టం వల్ల నువ్వు అయ్యావు. మీరు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవ్వాలనుకుంటే మీకు ఒక గోల్ ఉంటుంది, ప్రజలకి ఈ విధంగా సేవ చేయాలి, ఈ రంగాల్లో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఐఏఎస్ అయ్యారనుకోండి, ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తారు మీరు? ఎడ్యుకేషనా, స్కిల్ డెవలప్మెంటా, అన్ఎంప్లాయ్మెంటా, లేదా ఉమెన్ ఎంపవరా,
లేదంటే అగ్రికల్చరా, దేని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది? నా మైండ్లో ఎప్పుడూ 2-3 ఉండేవి సార్. ఒకటి అయితే ఎడ్యుకేషన్, ఎస్పెషలీ మా కామారెడ్డి, నిజామాబాద్ ఆ ప్రాంతంలో విమెన్ లిటరసీ చాలా తక్కువ సార్, బిలో నేషనల్ యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ చదువుకోలేదు కదా, అసలు జీరో నా ఎడ్యుకేషన్ అన్నమాట. అక్కడ మా మమ్మీ వాళ్ళ అక్కలు చెల్లి ఎవరు చదువుకోలేరు అట్లా ఆ ప్రాంతంలో. విమెన్ లిటరసీ బాగా ఎంకరేజ్ చేయాలని ఎప్పుడు ఉండేది. రెండోది ఏంటంటే సార్ అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్లో సార్ మా చుట్టాలు చాలా మంది అగ్రికల్చర్ ఉంటే వాళ్ళకు ఇన్కమ్ సరిగ్గా చాలా తక్కువ ఉంటుంది సార్. సో ఏదో ఒకటి ఇన్నోవేటివ్గా మనం అగ్రికల్చర్లో కూడా మనం కాంట్రిబ్యూట్ చేయాలనేది ఉండేది. మూడోది ఏంటంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ ఇవన్నీ బాగా జరుగుతాయి మా వైపు. చైల్డ్ మ్యారేజెస్ కానీ ఈ కొంచెం ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా చాలా ఉండేది. ఇప్పుడు ఉందా అంటే ఊళ్ళో అయితే మీకు తెలిసిందే సార్, అది ఎక్కడొక్కడ ఓపెన్ గా చేయకుండా కానీ కాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయి. ఒక 10 సంవత్సరాల బ్యాక్ అయితే 15 సంవత్సరాల బ్యాక్ నేను చిన్నప్పుడు పెరుగుతున్న పరిస్థితుల్లో చూసింది. సో మైండ్ లో ఉండేది. సో మనం అందరం ఈ ఎకనామికల్ గా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి, ఇంకా ఎకనామికల్ గా ఎవరైతే ఉన్నారో బ్యాక్వర్డ్ కాస్ట్ కానీ అందరినీ మనం మంచి ముందుకు తీసుకెళ్ళి అందరూ మనం అన్ని కాస్ట్ ఈక్వల్ అయిపోయేటట్టు ఉండాలనేది ఈ 3-4 ఉండేవి మైండ్ లో. స్ట్రాంగ్ రీజన్ సార్ ముందుకు వెళ్ళడానికి. ఓకే, ఇవి కాకుండా ప్రతి మనిషికి కావాల్సింది విద్య, వైద్యం, హెల్త్ మీద మీరు ఏమైనా ఫోకస్ చేశారు అప్పట్లో? హెల్త్ కూడా అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ని బాగా ఎంకరేజ్ చేయాలని ఉండేది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో సార్ ఇప్పుడు ఒక ఎంఆర్ఐ స్కాన్ తీయాలంటే నాకు సొంతగా నేను చూస్తుంది ఏంటంటే 10,000 రూపాయలు ఒక స్కాన్ తీయాలంటే, అంటే చిన్న చిన్న కుటుంబాలు అయితే అఫోర్డ్ చేయలేవు. సో గవర్నమెంట్ హాస్పిటల్స్ పట్ల కూడా మనం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం మాట ఆ లెవెల్ వెళ్ళినప్పుడు పాలసీ మేకింగ్ లో వీ కెన్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ది గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది కూడా అనిపించింది. అలా కూడా మీరు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ కూడా మీరు ఢిల్లీ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు తిరుగుంటారు, హర్యానా అని చూసుంటారు. మనకి తెలంగాణ స్టేట్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలకి మీరు వెళ్ళిన ఢిల్లీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతం చాలా వ్యత్యాసం కనిపిస్తుంటుంది. అంటే కమర్షియల్ దీంట్లో కానీ లేదా చదువులో కానీ ఇంట్లో అటువంటి కల్చర్ని, అటువంటి కమర్షియల్ క్రాప్స్ని మన ప్రాంతంలో పరిచయం చేయాలి, ఖచ్చితంగా మన కలెక్టర్ అయితే చేయాలని ఏమైనా మీరు పెట్టుకున్నారా? అవును సార్, నేను లాస్ట్ 2 attempts మెయిన్స్ రాసేటప్పుడు బాగా చదువుకునే వాళ్ళం. ఈ అగ్రికల్చర్ అనే సబ్జెక్ట్ మీద కూడా చాలా నా దగ్గర ఉండేది. అప్పుడు ఏమనిపించింది అంటే మన దగ్గర మేజర్గా ఈ ఓన్లీ మొక్కజొన్న, షుగర్ కేన్ కానీ కొన్ని క్రాప్స్, కాటన్ ఇవే ఉన్నాయి. బట్ రీసెంట్ టైమ్స్లో మనకు హార్టికల్చర్ క్రాప్స్, ఈ గ్రీన్ మన ఏంటంటే కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి కదా, ఇన్నోవేటివ్ టెక్నిక్స్ వల్ల మనం ఫ్రూట్స్ కానీ, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉండండి, ఇప్పుడు సెమీ ఆరిడ్ రీజియన్ లో డ్రాగన్ ఫ్రూట్ బాగా వస్తుంది, వాటర్ మెలన్ కానీ, ఫ్రూట్స్ కానీ. నెక్స్ట్ పామ్ ఆయిల్ ట్రీస్ ఉన్నాయి. ఆ పామ్ ఆయిల్ ట్రీస్ కూడా మనకి సెమీ ఆరిడ్ రీజన్ మా తెలంగాణ మా లాంటి ప్రాంతాలలో పండే అవకాశం ఉంటుంది. నేను అనుకున్నాను ఇవి కూడా అగ్రికల్చర్ లో ఇలాంటి తీసుకురావాలి. ఇవి ఏంటంటే రెమ్యునరేటివ్ క్రాప్స్ కదా, కొంచెం టైం టేకింగ్ బట్ బెటర్ గా మీకు ప్రైజెస్ వస్తాయి. మిగతా వాటికి ప్రైజెస్ తక్కువ, వీటికి మాత్రం ఎప్పుడు ప్రైజెస్ ఉంటాయి. సో ఇన్కమ్ లెవెల్స్ పెంచవచ్చు అనేది ఉద్దేశం ఉంది. అదొకటి. నెక్స్ట్ మీరు చుట్టుపక్కల పంజాబ్, హర్యానా అటువైపు వెళ్తే చండీగఢ్, రైతు అంటే చాలా రిచ్ పీపుల్ కనిపిస్తారు. మన దగ్గరకు వస్తే రైతు అనగానే ఇంకా పేదరికం కనిపిస్తుంటుంది. అటువంటి కల్చర్, అటువంటి మన దగ్గర రైతు కూడా అదే విధంగా తలెత్తుకొని బెంచ్ కార్లో తిరిగే విధంగా ప్లాన్ చేయాలని ఉందా? అదే సార్, అది కావాలంటే మన కమర్షియలైజేషన్ ఆఫ్ క్రాప్స్ కావాలి. ఇప్పుడు సస్టైనబుల్ మనం మాత్రమే ఉన్నాం అంటే కేవలం పండించిన దాంట్లో మనకు వాళ్ళ కుటుంబాలు, కొన్ని కుటుంబాలకు సరిపోయేంతనే ఉంది. ఎక్కువ కమర్షియలైజేషన్ ఈ మధ్య మనకు రీసెంట్ గా తెలంగాణ వచ్చాక కొంచెం బెటర్ అయింది. హౌవెవర్ ఈ క్రాప్స్ కేవలం మనకు 3-4 క్రాప్స్ ఏవైతే అవి కాకుండా మిగతా ఏదైతే హార్టికల్చర్ కానీ, బ్యాంబూ ట్రీస్ కానీ, మనకు ఈ సెరికల్చర్ కానీ, ఇప్పుడు చాలా డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ ప్రాంతంలో చాలా తక్కువ మా దాంట్లో. వీటి ద్వారానే మనం అట్లా పంజాబ్ రైతుల్లాగా కావాలంటే డిఫరెంట్ గా చేయాలి. అంటే ఇట్లాంటి కొత్త పద్ధతులు కానీ, డ్రిప్ మన ఇరిగేషన్ తక్కువ కదా, మన దగ్గర కెనాల్ లేదు. అక్కడంటే కెనాల్స్ ఉన్నాయి, వాటర్ ఫుల్ గా వస్తుంటాయి. మన దగ్గర ఈ డ్రిప్ ఇట్లాంటి ఎంకరేజ్ చేయాలి. సో మైక్రో ఇరిగేషన్ లాంటి ఏదైతే ఉన్నాయో. సాధారణంగా చాలా మంది ఏమనుకుంటారంటే డెవలప్మెంట్ అంటే రోడ్లు వేసాం, లైట్లు వేసాం అనుకుంటారు. అదే డెవలప్మెంట్ కాదు అన్నది మీలాంటి వాళ్ళకి తెలుసు, ఇక్కడ అమ్మాయికి తెలియదు. ప్రతి మనిషి యొక్క తలసరి ఆదాయం పెంచడానికి ఒక కొత్త జనరేషన్ ఆఫీసర్గా మీ దగ్గర ఎలాంటి ప్లాన్ ఉంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలంటే సార్ ఫస్ట్లీ మనం డైవర్సిఫికేషన్ ఆఫ్ ద జాబ్స్ ఉండాలి. అంటే మేజర్గా ఎవరైతే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో అనేది తీసుకుంటే మనము వాళ్ళు కేవలం ఒక క్రాప్ మీద డిపెండ్ కాకుండా మిక్స్డ్ ఫార్మింగ్ అంటాం కదా, వాళ్ళతో ఈ మన యానిమల్ రేరింగ్ కూడా, అంటే ఈ ఆవులను వీళ్ళని కూడా పెంచడం, వాటి ద్వారా మిల్క్ ఏదైతే ఉత్పత్తున్నా మిల్క్కి మధ్య చాలా డిమాండ్ ఉంది కదా, మిల్క్ ప్రొడక్ట్స్ కానీ. సో అది. రెండోది ఏంటంటే మనం ఇట్లాంటి ట్రీస్, కొన్ని కమర్షియల్ ట్రీస్ ఉంటాయి, వాటిని కూడా వాళ్ళకి పెంచాలి. ఓకే, ఆ విధంగా. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్ సార్, మేజర్గా ఏంటంటే మన ఇండస్ట్రియల్ సెక్టర్ చాలా తక్కువ. సో ఇన్నోవేటివ్ మనకు ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ చేయాలి మన ఏరియాలోకి, కంపెనీస్ రావాలి. ఇప్పుడు ఒక కార్ కంపెనీ పెట్టామంటే దాని ద్వారా ఎన్నో
సెకండరీ ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఆ విధంగా మనం ఇండస్ట్రీని డెవలప్ చేసుకుంటూ దెన్ సాఫ్ట్వేర్ కూడా మనం హైదరాబాద్ ఏదైతే ఉందో సార్, యాక్చువల్గా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైదరాబాద్ పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళ పర్ క్యాపిటల్ చాలా తక్కువ ఉంది. సో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ని మనం డీసెంట్రలైజ్ చేయగలిగితే డెఫినెట్లీగా అది వచ్చేసి ఇప్పుడు కొంచెం సిద్దిపేటలో మొదలైంది, వరంగల్, కరీంనగర్ లో కొంచెం అయింది. ఈ కామారెడ్డి, మా నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ సైడ్ కూడా కొంచెం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, నార్మల్ ఇండస్ట్రీస్, ఈ ఫ్యాక్టరీస్ కూడా వస్తే పర్ క్యాపిటల్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. రైట్. ఇంకా ఐఏఎస్, ఒకవేళ ఐపీఎస్ ఇప్పుడు 587 ఐఏఎస్ వచ్చింది, హోమ్ కేటర్ అయితే డౌట్ అనుకుంటా, ఇంకా వేరే స్టేట్కి వెళ్తారు. రోస్టర్ లో ఏ స్టేట్ కోసం వెళ్తారా, లేదు అక్కడ ఎవరు అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ మీకు హోమ్ కేటర్కి వస్తారు? ఇప్పుడైతే ఆలోచన ఏం లేదు సార్, మనకు సర్వీస్ కావాలి. నేను ఎప్పుడు ఈ స్టేట్ లో చేయాలని ఎందుకంటే అనుకుంది ఆల్ ఇండియా సర్వీస్ కాబట్టి ఏ స్టేట్ వచ్చినా మనకు ఓకే అనుకున్నాను. డెఫినెట్లీ మన స్టేట్ వస్తే ఐ వుడ్ బి ది మోస్ట్ హ్యాపీ పర్సన్. బట్ హౌఎవర్ అది సెకండ్, మన స్టేట్ కన్నా వేరే స్టేట్ లో పనిచేస్తే ఎక్స్పోజర్ పెరుగుతుంది కదా. అవునండి, డెఫినెట్లీ. ఇంకోటి ఏంటంటే ఈ రాజకీయ ఒత్తిడి తగ్గిపోతాయి కంపారిటివ్. లేదంటే ఇక్కడ మన వాళ్ళే కదా ఇది చేయి అది చేయని అంటుంటారు, అదైతే కొంచెం తక్కువ ఉంటుంది ఇనిషియల్లీ. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అక్కడ మనం ఎక్కువ ఒత్తిడి పెట్టారు, మనం కూడా వినే అవకాశాలు కూడా ఉండవు అక్కడ వేరే స్టేట్. లా అండ్ ఆర్డర్ విషయం, ఇప్పుడు మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ రాబోయేవారు అనుకుందాం, లా అండ్ ఆర్డర్ ఎలా చేయాలి? మీకు ఢిల్లీ లాంటి క్రైమ్ ఏరియాలో చూశారు కాబట్టి కామారెడ్డిలో క్రైమ్ కంపేర్ చేసుకుంటే ఢిల్లీలో ఎక్కువ ఉంటుంది, మన తెలంగాణ కంపేర్ చేసుకున్నా. ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు క్రైమ్ ఎలా పెరిగిందంటే ట్రెడిషనల్ క్రైమ్ పోయింది, వైట్ కాలర్ అఫెన్స్ వెళ్ళిపోయింది, ఇప్పుడు సైబర్ క్రైమ్ నడుస్తుంది ఎక్కువగా. ఈ సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయడం కానీ, లేదా క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ విషయంలో కానీ, క్రైమ్ ఎగ్నిస్ట్ చైల్డ్ విషయంలో, వీటి మీద ఏమైనా మీరు కొత్తగా చేద్దాం కానీ, లేదు పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళ పట్ల మర్యాదగా మాట్లాడడం. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళాను సార్. ఎలాంటి అనుభవం ఎదురైంది? చాలా చేదు అనుభవాలు సార్, ఎందుకంటే అటువంటి అనుభవాలు వేరే వాళ్ళకి రాకుండా ఉండడానికి మీరు కొత్త ఒక ప్లాన్ చేసుకొని దాన్ని డెవలప్ చేద్దామని ఏమైనా ఉందా? డెఫినెట్లీ చాలా. నాకు ఎప్పుడు కూడా మీకు ఎక్కడ చేదు అనుభవం ఇది? 2-3 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడే భాష నాకు నచ్చలేదు సార్. ఎస్ఐ కానీ సిఐ కానీ ఒకసారి చిన్న చిన్న గొడవలో వెళ్ళాం. ఎక్కడ? కామారెడ్డిలోనా? ఒకసారి కామారెడ్డిలో వెళ్ళాను, ఒకసారి హైదరాబాద్ లో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మాట్లాడే భాష ఏదైతే ఉందో అది నాకు నచ్చలేదు సార్. అంటే ఒక సిఏ స్థాయి, ఎస్ఐ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఆ లకారాలు మకారాలు మాట్లాడుతూ ఉంటే చదువుకున్న వ్యక్తులుగా తీసుకోలేకపోయా. ఇదేంటి, నేనేదో నేరస్తుని కాదు, లేదంటే నేనేదో టెర్రరిస్ట్, లేదంటే నేను అంత పెద్ద తప్పులు చేసి ఉండలేదు, లేదంటే నేను ఇంకా అసలు ఈ విషయం కూడా తెలియకుండా రాగానే మర్యాద లేకుండా మాట్లాడడం. నేను నార్మల్ గా వేరే వాళ్ళతో వెళ్ళినా కానీ అక్కడ మర్యాద లేకపోవడం, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి చాలా డిఫరెన్స్ అక్కడ ఉంటుందని అర్థమైంది. ఉన్నవాడు వెళ్తే కూర్చొని బట్టి మాట్లాడతారు, లేని వాడు వెళ్తే గేట్ బయట ఉండాలి, సార్ వస్తాడు పిలుస్తారు లోపలికి అంటారు. అంటే ఎంత వ్యత్యాసం సార్. అసలు గవర్నమెంట్ ఉంది లేని వాళ్ళ కోసం, ఉన్నవాడు ఎలానే వెళ్ళిపోతాడు, లేనివాడే కదా ముందు వెళ్ళేది. లేనివాడికి ఇబ్బందులు, ఉన్నవాడు ఎందుకు వెళ్తాడు పోలీస్ స్టేషన్, ఇక్కడ ఎందుకు వాడు ఎందుకు వెళ్తాము? సో లేనివాడు వెళ్ళినా ముందు తెలుసు వీళ్ళు వస్తారని. అట్లాంటప్పుడు మనం మా భాషలో గాని వెంటనే మళ్ళీ రియాక్షన్ అనేది కొంచెం ఈ మధ్య మన తెలంగాణలో మారొచ్చు కొంచెం మన పోలీసింగ్ లో, కానీ మిగతా వేరే రాష్ట్రాల్లో కానీ ఇంకా ఆ దూషు ఆ భాష ఉంది. అంటే అది ఆ చేంజ్ తీసుకురావాలనుకున్నారు. అది ఒకటి. 2 సార్ మన అలానే మీరు సైబర్ క్రైమ్స్ అంటున్నారు కదా, అందులో కూడా డెఫినెట్లీ మనకు ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కావాలి. ఒకటి స్కిల్ డెవలప్మెంట్ చేపియాలి, ఎస్ఐ కానీ సిఐ స్థాయిలో కానీ, లేదంటే కానిస్టేబుల్ స్థాయిలో నుండి కూడా కొంచెం ట్రైనింగ్ ఈ సైబర్ దాంట్లో ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చేసేది వాళ్ళే కాబట్టి. మీరు గ్రామీణ ప్రాంతం వచ్చారు, భావజాలం కొంత లేకపోయినా కొంచెం స్మెల్ అయితే ఉంటుంది మీకు, కానీ ప్రజలకి పోలీసుల మధ్యన ఒక గ్యాప్ ఉంది. మీరు కింద స్థాయిని చూసి వచ్చారు కాబట్టి ఆ గ్యాప్ని తగ్గించడానికి మీ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా ఏమన్నా? అవును సార్. ఒకటే నేను ఏమనుకున్నానంటే ఒకవేళ ఐపీఎస్ సార్ వస్తే మాత్రం వారంలోనో ఎప్పుడో ఒకసారి రూరల్ ఏరియాస్కి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు మాక్సిమం ఎస్ఐ సిఎస్ స్థాయిని కలిసడానికి వీలుంటుంది, ఒక ఎస్పీ లెవెల్ ఒక ఏఎస్పీ ఎస్పీ లెవెల్ని కలిసడానికి వీలు ఉండదు. సో వాళ్ళు మన దగ్గర రావడం కంటే మనమే వాళ్ళ దగ్గరికి, ఏదైతే మనం ప్రజల వద్దకే పాలన అంటాం కదా, ఆ విధంగా నేను అనుకునేవాడిని వారం ఒక్కసారి సరే ఆఫీస్ నుండి బయటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం విలేజ్ లో ఒక మీటింగ్ అరేంజ్ చేసేసుకొని మీకు ఏ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు రావడం మీరే ఎప్పుడో ఒకసారి వీలైన 15 రోజులకు ఒకసారి మనకి, ఎందుకంటే ఆఫీసర్ గా డిఫరెంట్ రోల్ ఉంటుంది. దాని తర్వాత పర్సనల్ స్థాయిలో కూడా వెళ్ళి ఎప్పుడైనా సండే ఎప్పుడైనా నాకు వీలు దొరికితే విలేజెస్కి వెళ్ళాలి. విలేజెస్ అక్కడికి వెళ్ళి పంచాయతీ గ్రామ సభలో కానీ ఎక్కడైనా పార్టిసిపేట్ చేయాలని ఇప్పుడు ఉండేది. ఆలోచన మంచిదే, ఆలోచన చాలా మంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక మైనస్ ఎదురవుద్ది. మీరు డైరెక్ట్ గ్రామీణ ప్రాంతంలో వెళ్ళి పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి మీ సమస్యలు ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడిన ఫోన్ నెంబర్ ఇస్తే అక్కడ మీకు ప్రజలకి మధ్యలో ఇంకొక లేయర్స్ ఉన్నాయి.
డిఎస్పి, సిఐ, ఎస్ఐ వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళందరినీ ఓవర్కమ్ చేసి డైరెక్ట్ ఎస్పీతో మాట్లాడుతున్నారు కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుందంటూ కొంతమంది సబార్డినేట్స్ అంటుంటారు. అటువంటి సమస్య వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు అప్పుడు? ఇక్కడ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే నా ఒక మేజర్ ఉద్దేశం ఏంటంటే ఒక ఆఫీసర్, ఎస్పీ లెవెల్ ఆఫీసర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం వల్ల ఒక ధైర్యం నింపాలని, అంతేగాని ఎస్ఐ, సిఐ, డిఎస్పీ జాబ్ని నేను చేస్తానని కాదు. నా జాబ్ ఏదైతే నా రోల్లో నేను చేస్తూనే ఉంటాను. కానీ మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు అరే నేను ఒక ఎస్పీ సార్తో మాట్లాడాననే ధైర్యం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎస్ఐ, సిఐ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ధైర్యంగా వాళ్ళ మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు నాకైతే ఎలా అయితే ఎప్పుడో ఒకసారి, రోజు అయితే కాదు, ఎప్పుడో ఒకసారి మనం కలిసినప్పుడు ఏదైతే ధైర్యం వస్తుందో ఆ ధైర్యం నెక్స్ట్ టైం ఎస్ఐ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నేను ఎస్పీ లాంటి ఆఫీసర్ చూసినప్పుడు వీళ్ళతో కూడా మనం కొంచెం చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఉద్దేశం చెప్పే అవకాశం ఉంటుంది. ప్లస్ ఎస్పీతో కంపేర్ చేసుకుంటారు. అంటే ఆ విధంగా మనం ఆ స్థాయి ఎస్పీతో కంపేర్ చేస్తారు కానీ ఎస్ఐ ఆ రూట్ బిహేవియర్ తట్టుకోలేరు కదా. అది కొన్ని అందులో ఇష్యూస్ రావచ్చు. మేము దాన్ని స్లోగా ఒక లోపలికి వెళ్ళాక తెలుసు ఆ గ్రౌండ్ లెవెల్ ఇంకా మనం, ఎందుకంటే వెంటనే వెళ్ళగానే ఇంప్రూవ్మెంట్ వస్తుంది నేను అనను. నేను ఒకవేళ ఇంకా నేర్చుకున్నట్టు చాలా ఉంటాయి ఆ రోల్లో. ఒకవేళ ఐఆర్ఎస్ వచ్చింది, అవును సార్, అప్పుడు ఏం చేస్తారు? ఆర్థిక వ్యవస్థని సార్ ఏదైతే మనకు ఈ మధ్య ఈ కరప్షన్ కానీ ఇలాంటి ఎకనామికల్ గా జరుగుతుంటే అది అక్కడ మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తుంటాం అంతే. ఇక్కడ బ్లాక్ మనీ ఏదైతే జరుగుతుంది, మేజర్ గా రీజన్ ఏంటంటే ఐఆర్ఎస్ వాళ్ళది బ్లాక్ మనీని రెడ్యూస్ చేయడం, ఎలిమినేట్ చేయడానికి మేజర్ గా వీళ్ళు ఉంటారు ఐఆర్ఎస్ ఆఫీసర్లు. సో ఆ దాంట్లో ఎకనామికల్ గా కానీ మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు కంట్రీకి. అంటే 3 వచ్చాయనుకోండి, 3 రాదు కానీ ఒకటి వస్తుంది గ్యారెంటీ. ఐఏఎస్ రాదు, ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్. ఐపీఎస్ మీకు వస్తుంది అనుకుంటున్నా. వచ్చిందంటే ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మీరు, ఫస్ట్లో ప్రతి ఆఫీసర్కి మంచి జిల్లు కొట్టదు. ఆ టైంలో ఎవరైనా కనబడితే, ఒక ఏదో అమ్మాయి విషయంలో కానీ ఇంకొక విషయంలో కనబడితే వాళ్ళని కూర్చోపెట్టి ఆ విషయం షార్ట్ అవుట్ చేస్తారా, లేదు మీలో ఉన్న టెంపర్మెంట్ బయటకు వచ్చి వాళ్ళని ఇంకో రకంగా రెడీ చేస్తారా? సార్ మేబీ ఫస్ట్ సెకండ్ అటెంప్ట్ లో వచ్చి ఉంటే మేబీ టెంపర్ ఉండదేమో. ఆల్రెడీ ఏజ్ కూడా వచ్చేసింది, అంటే ఆల్రెడీ 28, 29, 30 ఇయర్స్ దగ్గరకు వచ్చాం కాబట్టి మనం ఆ టెంపర్ ఇప్పుడు 30 దాటుతాయి కాబట్టి టెంపర్ తగ్గిపోయింది. అన్ని ఆలోచించి ఇప్పుడు కొంచెం స్టేబుల్ గా మెచ్యూర్డ్ గా చేస్తారు. రూల్ ఆఫ్ లా అని సీనియర్స్ యొక్క మన అడ్వైజర్స్ ని అండ్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రెండ్స్ సర్వీస్ లో వెళ్తూ ఉండడం వల్ల నాకు వాళ్ళతో ఇంటరాక్షన్ అవడం వల్ల కొంచెం సిస్టమ్ అనేది తెలుసుకుంటూ వచ్చింది లాస్ట్ 2-3 ఇయర్స్ లో. బట్ ఆ స్టెబిలిటీ వచ్చింది, మెంటల్ స్టెబిలిటీ కానీ మెచ్యూరిటీ కానీ. నన్ను వెన్ ఐ వాస్ అట్ 21, 22కి మీరు అన్నట్టు ఆ సింగర్ సినిమా చూసినప్పుడు వెళ్ళి ఐపీఎస్ అనగానే అది వెళ్ళాలని ఉంది. ఇప్పుడు అది ఏం లేదు, ఆ ఊపు పోయింది. ఇప్పుడు నార్మల్ గానే చట్టం పని దాన్ని చేసిపోయేలా చేస్తారు. రూల్ ఆఫ్ లా ఎప్పుడు మెయింటైన్ చేయాలి. కాన్స్టిట్యూషన్ మాకు ఎప్పుడు అదే, మేము చదువుకునేటప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ ని, రూల్ ఆఫ్ లా అని, డిస్క్రిషన్ ఉండకూడదు, డిస్క్రిషన్ తక్కువ ఉండాలి. నేను నా సొంత డిసిషన్ తీసుకోకూడదు, అబైడ్ బై ద లా, కాన్స్టిట్యూషన్, ఈ 3. సరే, 5 సంవత్సరాలు కష్టపడి ర్యాంక్ కొట్టారు, మరి మీ అమ్మగారికి ఇంటికి కోడలు ఎప్పుడు తీసుకొస్తారు? ఆవిడ కోరుకోటి తీర్చాలి కదా. అదైతే యాక్చువల్ గా ఈ ప్రిపరేషన్ అంత వరకు థాటే లేదు. ఎందుకంటే ఈ జాబ్ లేకుండా ఇవ్వరు, మీకు తెలిసిందే విషయం. ఏం చేస్తున్నావు అంటారు ఇప్పుడు కూడా. అందుకోసం నేను పెళ్లిలోకి వెళ్ళలేదు. మీరు ర్యాంక్ వచ్చింది కాబట్టి సంబంధాలు వరుసగా వస్తుంటాయి. ఇప్పుడైతే ఇంకా రాలేదు సార్. మేబీ ఇంటర్వ్యూస్ చేస్తాక ఏమన్నా వస్తే మాత్రం డెఫినెట్లీ. ఇంకా అడుగుతున్నారా చాలా 2 years నుండి అడుగుతున్నారు. ఈ ఇయర్ అనుకుంటాను. ఒకవేళ అంటే అమ్మగారు అత్తగారు చేస్తారు, అది వాళ్ళ ఇష్టం సార్, వాళ్ళ చేతిలో ఉంది. దే రెస్పెక్ట్ మీ, ఐ రెస్పెక్ట్ దెమ్. మీ మనసులో ఎవరు లేరు? అంటే ఉన్న సిచ్యువేషన్స్ దాటిపోయావా? అయిపోయాయి సార్. ఆ లవ్ ఏజ్ అనేది, ఆ లవ్ ఏజ్ అనేది దాటుకుంటూ వచ్చేసాం. ఇంకా ఇప్పుడు ఇంకా వీ హ్యావ్ టు లిసన్ టు ద సొసైటీని కూడా వినాలి. ఇంకా రెస్పాన్సిబుల్. మనం చేసేది ప్రతిదీ కూడా ఒక 10 మంది చూస్తూ ఉంటారు కాబట్టి రెస్పెక్టింగ్ ది సొసైటీ, ది మై ఫ్యామిలీ, మై అదర్ పీపుల్. మీ మీద మొత్తం అందరూ ఫోకస్ ఉంటుంది. చిన్న తప్పు చేసినా అది ఎక్స్పోజ్ అవుతుంది. అదే తప్పే కనిపిస్తుంటది. యాక్చువల్ గా మంచి అనేది చాలా తక్కువ మంది తీసుకుంటారు. మీరు ఇప్పుడు వచ్చి ఏ స్టేజ్కి వచ్చారంటే, మీకు వెళ్ళాడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, మీ ఓన్ ఇంటిగ్రేట్ ఎలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ చిన్న స్టోన్ పడిందంటే రాయి షోకేస్ మీద పడితే ఎలాగుంటుందో అంత ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎంత కేర్ఫుల్గా ఉండాలో అంత కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. డెఫినెట్లీ సార్. అదే అందుకోసమే ఏ డిసిషన్ కూడా 10 మందిని కన్సల్ట్ అవుతూనే తీసుకోవాలి. ఇండివిజువల్ గా ఇప్పుడు వీఆర్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఇప్పుడు గవర్నమెంట్ లో వచ్చాం కాబట్టి కన్సల్ట్. ఫైనల్ గా చెప్పండి, మిమ్మల్ని చూసి సాధించాలి అనుకున్న వాళ్ళు చాలా మంది వస్తుంటారు. ఈ స్టోరీ చూసో లేదంటే మిమ్మల్ని ఇన్స్పైర్ గా ఫాలో అయ్యి వస్తున్న ఆస్పిరెంట్స్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి?
ఒకటి సార్, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అది ఏ జాబ్ అయినా, అది ఏ అంటే ఎగ్జామ్ అయినా, ఏదైనా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సెకండ్, కన్సిస్టెంట్గా ఉండాలి. 3, హార్డ్ వర్కింగ్ ఉండాలి. 4, స్మార్ట్ వర్క్. ఈ రోజుల్లో స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్. కాంపిటీషన్ చాలా పెరిగింది. సో హార్డ్ వర్క్ అందరూ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం స్మార్ట్ వర్క్ ఉండాలి. 3, ఇంకా లాస్ట్ వచ్చేసేసి అయితే అన్సర్టనిటీ అనేది లైఫ్లో ఉంటుంది. డు నాట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ మీరు ఆలోచించకండి. మీరు ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. ఏదైనా, అది సివిల్స్ అయినా, గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా, మీరు ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. రైట్ డైరెక్షన్లో వెళ్ళండి. మన మెంటర్ బాగా ఉండాలి. అంటే ఒక గైడెన్స్ అనేది బాగా తీసుకోండి. యాటిట్యూడ్ వదిలేయండి. అంటే నేను చాలా ఇంటెలిజెంట్, నాకు అన్ని తెలుసు అనేది ఉంటే ఇంకా మీరు ఐఏఎస్ కాదు, మీరు ఇంకా వేరే ఉద్యోగాలు ఉండాల్సిన. సో నాకు ఏది రాదు, నేను డీసెంట్గా ఒక నార్మల్ విద్యార్థిని, యావరేజ్ పర్సన్ని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్రమ్ వేర్ యూ గ్రాడ్యుయేట్. అంటే అది లేకుండా ఇవన్నీ కొన్ని ఉంటాయి ఫ్యాక్టర్స్. అంటే ఈ ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కన్సిస్టెంట్గా ఉండేది వచ్చేంత వరకు ప్రయత్నించండి. మీరు బ్యాకప్ ఏదైనా పెట్టుకోండి, అది కూడా ఇంపార్టెంట్. సో బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి. ఒకవేళ ఇది కాకపోతే అది అన్నట్టు ఉంటే యూ విల్ బి సక్సెస్ఫుల్ డెఫినెట్లీ. ఓకే, కష్టపడండి, కానీ ఫలితం ఆశించకుండా కష్టపడితే ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారంటున్నారు రజనీకాంత్. ఒక గుమ్మస్తా కొడుకు ఈరోజు ఐపీఎస్ అవుతున్నారంటే అది ఎంత కష్టం అనేది అర్థమవుతుంది. సాధారణంగా గుమ్మస్తా కొడుకులు ఒక అకౌంటెంటో లేదా ఇంకో వ్యాపారం చేస్తారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన సపోర్టు, స్నేహితుల వాళ్ళు ఇచ్చిన సహకారంతో రజనీకాంత్ ఈరోజు 587 సాధించి అయితే తెలంగాణ కానీ లేదా పక్క రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఐపీఎస్ వస్తారు లేదా ఐఆర్ఎస్ వస్తారు. ఆయన 5 సంవత్సరాలు కష్టపడితే ఈ స్థాయికి వచ్చారంటే ఆయనకున్న డిసిప్లైన్, వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఎక్కడ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఖచ్చితంగా సాధిస్తాను, చదువుతాను అనుకుని వచ్చారు. కానీ ఎక్కడ ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా నిరాశ నిస్సులో చెందకుండా ఉన్నారు కాబట్టి ఈరోజు అతని కుటుంబం ఈరోజు దేశం అంతా తలెత్తుకోలేగా చేస్తున్నారు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి కలెక్టర్ అవుతున్నారు, ఒక గుమస్తా కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఐపీఎస్ అవుతానంటే ఇటువంటి స్టోరీస్ అన్నీ కూడా మీరు వినండి, ఫాలో అవ్వండి. అంతేగాని గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే మాత్రం ఏ పని సాధించడంటూ రజనీకాంత్ స్టోరీ ఒక ఇన్స్పైర్ అవుతుంది. ఇది రజనీకాంత్తో ఎక్సలెంట్. మరో రోజు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ బ్రదర్, ఆల్ ది బెస్ట్. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి. ఏ రాష్ట్రంలో ఉన్నా తెలంగాణ కుర్రాడు తుమ్ము లేపాడు అని రావాలి. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్.